నిన్న రాత్రి కేటీఆర్కు కోపం వచ్చింది. కేటీ రామారావు కోపం వచ్చి తిడుతూ ఉన్నాడు. అయితే ఇక ఆడ పక్కపొండి ఉంటారా ఎవరన్నా మనోళ్ళు చెప్తా ఉంటారు, గంత కోపం అవుతున్నాడు సార్ రాత్రి అంటే. ఎందుకట కోపం అంటే ఒక 20 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టించిన్నాడు కేటీఆర్. 20 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టించి తీన్మార్ మల్లన్న మీద రోజుకో 2 యాంటీ వార్తలు తయారు చేసి ఎయిర్రా పబ్లిక్ల కంటే వేస్తున్నాం కానీ జనం నమ్మతలేరు సార్ అని చెప్తున్నారట. వేస్తున్నాం కానీ జనం నమ్మతలేరు సార్, ఏదన్నా బట్టగాలు చేయర్రా ఎట్లన్నా చేసి, ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికలలో మనల్ని పండవేడి తొక్కినోడు వాడేరా, ఎట్టి పరిస్థితుల్లో ఈ సట్టదప దాకా ఈ మండలి దాకా మళ్ళొచ్చానంటే ఆయనతో చనిపోతాడు రా, అందుకోసమే జాగ్రత్తగా ఏదన్నా చేసి మళ్ళీ నన్ను బదనాం చేయాలని పెట్టుకురట. వాళ్ళ నాయన కాల నిలబెడితే నిలబెడతాను, కూలితే కూలేతందుకు. కాంగ్రెస్ పార్టీ నాయకులం మనం, ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఉన్నాం. వాళ్ళ నాయన కాళ్ళ లెక్క ఇట్లాంటి ఇరుగుతుంది అనుకుంటుండు, ఇరగదు అట్లా. ఈ తెలంగాణ రాష్ట్రంలో బిల్లా రంగాల రూపమెత్తి తెలంగాణ ఆర్థిక సంపదనంతా కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి పేదవాడి భూములు గుంజుకొని ఆస్తులన్నీ కబ్జా పెట్టి ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెట్టి నియంత పాలన కొనసాగించి రైతుల భూములు గుంజుకొని ధరని దరిద్రాలు తీసుకొచ్చినటువంటి దొంగల ముఠా మీది కాంగ్రెస్ పార్టీని అంటారు. అయ్యాల కాంగ్రెస్ పార్టీని అనేటువంటి ముఖం హక్కు కనీసం ఉన్నదా కేసీఆర్ కుటుంబానికి? ఏం చెప్పంటావు? ఇక నిన్న నేను V6 డిబేట్లో కూర్చున్నా. V6లో రాత్రి డిబేట్ ఉంటే పిలిస్తే పోయినా. ఒక ఆయన టీఆర్ఎస్ పార్టీ అయినా, ఒక ఆయన బీజేపీ పార్టీ అయినా అభ్యర్థి వచ్చి కూర్చున్నాడు ఆడ. మేము ప్రశ్నించే గొంతుకలు అవుతామంటారు. ఈ ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే నేనే ప్రశ్నించిన. మళ్ళా ఆ రాకేష్ రెడ్డి అనే పిల్లగాన్ని ఆ వరంగల్ కాడ కొడితే అట్టెట్ట కొడతారా అని ప్రశ్నించడం నేనే. వీళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారో ఎవరికి అర్థం కాదు. మళ్ళా వీళ్ళు ప్రశ్నించే గొంతులం అవుతామని చెప్పని అంటా ఉన్నారు. ఎవరు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రతిపక్షాలన్నిటినీ కేసీఆర్ గంప గుత్తగా మింగితే ఆ రోజు ఈ బిడ్డ ఒక్కడే కదా కొట్లాడింది. ఆ రోజు కొట్లాడినోడు ఒక్కడే కదా, ఆ రోజు ప్రశ్నించినోడు ఒక్కడే కదా, ఆ రోజు నికార్సుగా నిట్టనిలో నిలబడి కొట్లాడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనమంతా ఊపిరి పీల్చుకున్న ఆ కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొంది. సోదరులారా, ఒక్కటే భయం వాళ్ళకి, ఈ టీవీ కార్డు ఉంటేనే ఇంత పంచాయతీ ఉంది, రేపు మండలి కాడికి వస్తే మళ్ళీ ఏం చేస్తాడు అనే భయం ఉంది. కానీ రేపు పొద్దుగాల సోదరి మన చాలా అన్నారు, అన్న మా తాను 90% ఓట్లు ఇస్తాం, 90% ఓట్లు ఇస్తాం, 90% ట్రై చేయాలంటాడు. ఇంకా 10 ఎటు పోవాలి మరి? ఇంకా 10 ఎటు పోతాయి? 100కు 100% రావాలి. ఇది కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టబోతా ఉన్నారు. ఖాళీ ప్రయత్నం చేస్తే ఓటు వస్తుంది. ఆ విధంగా మీరంతా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నారు. సోదరులారా, తీన్మార్ మల్లన్న ఓ వైపు చూడుర్రి, ఈ నిలబడ్డటువంటి అభ్యర్థులను ఇంకో దిక్కు పెట్టి చూడుర్రి. మీరు చూడరాదురి, వాళ్ళిద్దరు నిలబడేటువంటి అభ్యర్థులను చూడుర్రి. పాపం ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఉద్యమకారులకు ఎవరికో ఇస్తారేమో అనుకుంటే అది కూడా ఇవ్వలే, అది వట్టిదే అయిపోయింది. ఇక బీజేపీ నుంచి అన్న ఆ పార్టీలో ఉన్నటువంటి మంచి యంగ్ డైనమిక్ లీడర్లకు ఎవరికైనా ఇస్తారేమో, జర పోటీ ఉంటుందేమో, జర గట్టిగా కొట్లాడినట్టు చేద్దామంటే ఈయన ముసలాయన్ని పెట్టింది. కాబట్టి ఆయన వరంగల్ నుంచి దేవరకొండ వచ్చే వరకలు ఎన్నికల ఫలితాలు వస్తాయి. కాబట్టి నేను ఏమంటా అంటే, పట్టభద్రులారా, నేను ఒకటే మాట చెప్తా, తీన్మార్ మల్లన్న ఏ మాట అయితే చెప్పిండో ప్రజలకు ఆ మాట కట్టుబడుతూ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోదరు వస్తా ఉంటే జీవో 46 బాధితుడు కనిపించే ఉన్నా అవుతా మీ అడుగున్నావు ఉన్నాడా? నువ్వేనా? జీవో 46, ఈ జీవో 46 తెచ్చినోడేమో కేసీఆర్, తెచ్చి వాళ్ళ నోట్ల బట్టి కొట్టినోడు కేసీఆర్. ఆ కేసీఆర్ ఆ బిల్లు పెట్టగానే సప్పట్లు కొట్టిన వాళ్ళు బీజేపీ వాళ్ళు. ఈ బిడ్డలకు
న్యాయం చేస్తానొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ అన్యాయమైనటువంటి బిడ్డలకు జీవో 46 బిడ్డలకు 100% న్యాయం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇది నా మాట కాదు, ముఖ్యమంత్రి గారి మాట. మరి రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు. పూర్తి వివరాలని మాట్లాడడం కూడా బాగుండదు ఆయన మాట్లాడేది. ఇక ఇంకొక విషయం, 317 జీవో ఇది ఎవరు తెచ్చారు? ఆదిలాబాద్ లో భార్య, అలంపూర్ కాడ భర్త. 317 జీవో తెచ్చి ఉద్యోగస్తుల నోట్లో మట్టి కొట్టిండు. కనీసం వాళ్ళ అమ్మమ్మ ఇంటి కాడ పిలగాడు, మళ్ళా ఆయన అటు ఈయన ఇటు. ఈ పరిస్థితిలో ఉద్యోగస్తులను నాశనం చేసిండు. ఇంకేమంటాడు హరీష్ రావు? ప్రభుత్వ ఉద్యోగులకు 1 తారీఖు జీతాలు ఎందుకు అంటాడు ఆయన. ఎందుకు ఇవ్వాలి? వాళ్ళ తన మస్తు పైసలు ఉన్నాయని చెప్పి మొన్న కామెంట్ చేస్తే ఉద్యోగ సంఘాలన్నీ మర్రబడ్డాయి. ఎప్పుడు వస్తాయో తెలివై జీతాలు కేసీఆర్ ఉన్నప్పుడు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలేసి వాళ్ళ కడుపు నింపుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇంకంతేకాదు సోదరులారా, కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అంశాలను నిరుద్యోగుల విషయంలో, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయంలో కానీ అనేకమైనటువంటి హామీలను తన మేనిఫెస్టోలో పెట్టింది. ఆ ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ ద్వారా నెరవేర్చిపించే బాధ్యత ఇవాళ తీన్మార్ మల్లన్నది, ఇవాళ బాలు నాయక్ అన్నది, ఇవాళ మా గుత్తా అమిత్ అన్నది, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరితో చెప్పి తెలియజేస్తా ఉన్నారు. ఇవాళ ఒక ఆయన చెప్తాడు, తీన్మార్ మల్లన్న ఎట్లా చేద్దాం ఈ ఎన్నికలల్లా? చేసేదేముంది ఎన్నికలల్లా? దానంతా అవి అయిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఎందుకు గెలవాలనేటువంటి చర్చ జరిగితే ఒక్క పాయింట్ అన్నా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఈయన కోటేద్దనేది వెళ్తుందా? ఏనన్నా ఒక ఆయన అంటాడు, కేసీఆర్ కేటీ రామారావు నిన్నేమో అంటా ఉండే, ముఖ్యమంత్రి నో బ్లాక్ మెయిలర్ అంటాడు, తీన్మార్ మల్లన్న నో బ్లాక్ మెయిలర్ అంటాడు. మరి 10 ఏళ్ల పాటు నువ్వే ఉన్నావు కదా, ఏం బీకినో పట్టుకోక. అప్పుడు శాతగాలే ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉండి అయ్యా కొడుకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఇంకా మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు. ఏం కేసులో పోయింది సార్ నీ బిడ్డే? సారదండల పోయింది సార్. తీన్మార్ మల్లన్న పోయింది ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడిపోయినోడు జైలుకు. నీకు నాకు కొంతన్నా, నీవు 1000 కోట్ల రూపాయలు కూడబెట్టుకుంటే ఈ తీన్మార్ మల్లన్న సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వానికి రాసిచ్చి వచ్చినాడు. నీకు నాకు పోలికనా? సిగ్గు అనిపిస్తుంది కేటీ రామారావు మాట్లాడుతుంటే. 1 2 సీట్లు ఈరి మాకని అడుగుతుడు మన ఎంపీసీలు. 1 2 ఈరి 30 ఇస్తేనే అసెంబ్లీకి పోను, మీరు 2 ఇస్తే పోతావు నువ్వు పార్లమెంట్కు. పోయిందా అసెంబ్లీకి? ఒక్కనాడు పోలే. వీళ్ళు మాట్లాడతారు, ఇక మేము మొత్తం ఇవన్నీ మర్రేసుకొస్తాం, గుర్రాలని మర్రేస్తాం, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాటి వీళ్ళు గులగొడుతున్నాడా? అయితే అదా వీళ్ళతోటి 4 తారీఖు దాకా నన్ను ఉంటారా వీళ్ళు ఎమ్మెల్యేలు? ఉంటారా? 3 తారీఖు నాడు మా బాలన్న గెలిచిండు, 4 తారీఖు నాడు మా జయవీర్ అన్న గెలిచిండు, గెలుస్తాడు. ఇక 5 తారీఖు నాడు మల్లన్న గెలుస్తాడు. జరగబోయేది ఇదే. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది. ఇక రేపు పొద్దుగాల కనీసం అయిపోయిందిరా చచ్చిపోయిందంటే పాయ మోసేందుకు 4 కూడా ఉండరు. ఆ పరిస్థితి. ఇంకేం మాట్లాడుతున్నాయన? దేశానికి ప్రాంతీయ పార్టీలే రక్ష అంటాడు. మా జాతీయ పార్టీ అని మొన్నటిదాకా చెప్పిరి, మళ్ళా ప్రాంతీయం కాడికి తెచ్చారు. రేపు పొద్దుగాల వార్డు మెంబర్ కాడికి తెచ్చి కథం చేస్తారు. ఇవాళ ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు ఉన్న క్లారిటీ అన్న ఈ కేసీఆర్కు ఉన్నదా? దేశంలో కేసీఆర్కు నరేంద్ర మోడీ గారికి 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అప్పచెప్పినాం. ఎంతకిచ్చిరు? మళ్ళా మన చేతికి 110 చేసి ఇచ్చిరు. అప్పుడు అమెరికా డాలరు 70 రూపాయలు 65 రూపాయలు ఉండే, అప్పుడు ఇచ్చినాం. పుణ్యాత్ముడు 83 రూపాయలు 86 రూపాయలు చేసి మళ్ళా మనకి ఇప్పించింది. అప్పుడు బస్ కిరాయిలు అగ్గున్నప్పుడు ఇచ్చే పిరం చేసి మళ్ళీ మన చేతిలో పెట్టి ఇది దేశం వెలిగిపోతుందని చెప్తారు. తండ్రి తంతెల మీద ఎగిరితే కొడుకు కొనింట్లో ఎగిరిండి అన్నట్టు ఆయన ఆడాయి నీడ దొరికిన కాడికి దోషి పారేసింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఆ తల్లి సోనియా గాంధీ
చల్లని చూపులతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఆడబిడ్డలకు బస్సు కిరాయి లేకుండా ఫ్రీగా ప్రతి ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అలిగి అవగారింటికి పోయినా కూడా ఏం కాదనుకుంటా పంపిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద వర్గాల బిడ్డలను ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితాన్నిచ్చి ఈ రాష్ట్రాల్లో పేద వర్గాలను ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. రేపు పొద్దుగాల దేశంలో కూడా ప్రతి పేదవాడికి ప్రతి పేద ఇంటికి స్కీమ్లన్నీ అమలు చేయబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది సోనియా గాంధీ, ఇచ్చిందా లేదా? ఈ పేద బిడ్డలకు ఉచిత రవాణా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇచ్చినమా లేదా? రేపు పొద్దుగాల ఈ ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుంది. దానికి మేమే జవాబుదారులమని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. వీడెవ్వడు చేసినోడు కాదు. కేసీఆర్ ఏం పోయింది, నేను రైతులకు ఏమన్నా అయితే నేను ఊకోను అంటుండు. నువ్వు లేస్తే కదా రైతులకు ఏమన్నా అయితే ఊకోడట. రైతుల భూములు గుంజుకున్నాడు ఎవడన్నా? ధరంతో రాగం చేసినోడు ఎవడు? రైతులకు 3 ఎకరాల భూములు ఇస్తా, ఎరువులు ఫ్రీ ఇస్తా అని చెప్పినోడు ఎవడు? మళ్ళా రైతులకు ఏమన్నా అయితే ఊకోడట. ఇగో ఇది కేసీఆర్ కథ. సోదరులారా, నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే, కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ చెప్తా ఉన్నా, ఇది ఆషామాషి ఎన్నిక కాదు, పట్టభద్రుల ఎన్నిక. ఇది 34 నియోజకవర్గాల మేధావులు కాంగ్రెస్ పార్టీని అంగీకరిస్తున్నామనేసేటువంటి ఎన్నిక. ఈ ఎన్నిక అత్యంత కీలకమైనటువంటి ఎన్నికగా మీరందరూ తీసుకోవాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తూ, ఇప్పుడు నాకు నాగార్జున సాగర్లో హాలియాలో ఉంది, ఆ తర్వాత మిర్యాలగూడలో ఉంది. కాబట్టి మీరు నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పట్టభద్రులుగా మీ అందరికీ ఒకటే ఒక మాట చెప్తా ఉన్నా సోదరులారా. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చెప్తా ఉంది, ఇప్పుడు తీన్మార్ మల్లన్న చెప్తా ఉన్నాడు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ ఓట్లను వృధా చేయనని చెప్పి చెప్తా ఉన్నా సోదరులారా. ఇంతకు మించిన హామీ ఇక ఈ భూమి మీద ఎవడియలేడేమో నేను ఇస్తా ఉన్నా. కాబట్టి దయచేసి సోదరులారా, ఇంతే నిబద్ధతతోని మీరు గ్రామాల్లోకి వెళ్ళి, మనకు బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 2లో ఉంటుంది మన పేరు. సీరియల్ నెంబర్ 2లో మన పేరు ఉంటుంది. ఏం పేరు ఉంటుంది? తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేపియాలి. 1 అనే నెంబర్ వేపిస్తే కథ మనం గెలుస్తాం. ఇక 2దో 3దో వేపిస్తే మళ్ళా పోయినసారి లెక్క పల్ల రాజేశ్వర రెడ్డి కథ అవుతుంది. సోదరులారా, దేశంలో ఎక్కడ రానటువంటి మెజార్టీని ఆ తల్లి సోనియా గాంధీకి ఈ మేధావి వర్గం ఇచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్న సోదరులారా. మొదటి ప్రాధాన్యత ఓటు రాబోయేది 27 తారీఖు రోజు అన్న బాలు నాయక్ గారి సమక్షంలో, పెద్దలు శంకర్ నాయక్ గారి పర్యవేక్షణలో మీరంతా ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ ఆడ చెయ్యి గుర్తుండ చూడరు. మళ్ళా చెయ్యి గుర్తుకు ఏమని చెప్పారని ఉండదు గుర్తు, ఓన్లీ తీన్మార్ మల్లన్న అని రాసి ఉంటది. కాబట్టి దానికి వేపించి మీరంతా ఈ 10,606 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఇస్తారు చెప్పు నాకు? गदी झूठ बोलते ही विजन बड़ा होना चाहिए అంటే ఇది మోడీ గారికి సూట్ అవుతుంది, మనకు సూట్ కాదు. కాదు 3 తారీఖు నాడు జయవీరన్న గెలిచిండు, 4 తారీఖు నాడు రఘువీరన్న గెలుస్తాడు, 5వ తారీఖు నాడు మీ తమ్ముని రిజల్ట్ వస్తా ఉంది, తీన్మార్ మల్లన్న రిజల్ట్. కాబట్టి సోదరులారా, అది యాదృచ్ఛికంగా వచ్చిందా ఎట్లా వచ్చిందా తెలియదు. డిసెంబర్ 3 జయవీరన్నది, డిసెంబర్ ఈ 4 తారీఖు వచ్చే 4 తారీఖేమో రఘువీర్ అన్నది, 5 తారీఖు నాది. మరి ఆ 5 తారీఖు రోజు మనమంతా కాంగ్రెస్ పార్టీ జెండాను గుండెల కత్తుకొని ఆకాశం నిండుగా జై కాంగ్రెస్ అనేటువంటి ఒక రోజు రావాలంటే మనము ఈ కార్యక్రమాలు నిన్న మొన్న నాకు తెలుసు మీరు పడ్డటువంటి కష్టం, మీరు గ్రామాలలో వార్డులలో ఒక్కొక్క ఓటర్ను కలిసి
అన్న జయవీరన్న గెలుపు కోసం, రఘువీరన్న గెలుపు కోసం ఎంత కష్టపడ్డారో, ఎంత బాధపడ్డారో, ఎన్ని కష్ట నష్టాలు కోర్చిరో కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది సోదరులారా. అది కాదనలేదు. ఇవాళ మీరు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు లాంటి వాళ్ళు మీరే. మీ వల్లనే ఇక్కడ వీళ్ళందరం కూడా కుర్చీల మీద కూర్చోగలిగినాం, వీళ్ళందరం కూడా ఇలా ఉండగలిగినాం అంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు పెట్టినటువంటి భిక్ష నేను చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక నేరుగా రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌరవనీయులు పెద్దలు మీ ప్రాంతం ముద్దుబిడ్డ తెలంగాణ ప్రాంతం ఆశాజ్యోతి జానారెడ్డి సాబ్ నన్ను ఆశీర్వదించి సోనియా గాంధీ మేడంతో ఒప్పించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నేను మల్లన్నను ప్రపోజ్ చేస్తున్నటువంటి నేను దీవిస్తున్నాను చెప్పి ఆయన దీవిస్తే ఇక్కడికి రావడం జరిగింది సోదరులారా. మరి తీన్మార్ మల్లన్న గెలవడం అంటే జానారెడ్డి సాబ్ గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే జయవీరన్న గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే రఘువీరన్న గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గెలవడం, తీన్మార్ మల్లన్న గెలవడం అంటే ఆ తల్లి సోనియా గాంధీ గెలవడం అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు ఈ పట్టభద్రులు. కానీ మొట్టమొదటిసారిగా అత్యధిక మెజార్టీతో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది, రెపరెపలు ఆడించబోతా ఉంది. అది మీ అందరి ద్వారానే జరగబోతా ఉంది సోదరులారా. తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీలో అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ. తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలి? తీన్మార్ మల్లన్నకి ఎందుకు ఓటేయాలంటే మీ అందరికీ తెలుసు సోదరులారా, కేసీఆర్ అత్యంత క్రూరంగా, రాక్షసత్వంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికాన్ని, రైతాంగాన్ని, నిరుద్యోగులను, ఉద్యోగస్తులను నలుపుక తింటా ఉంటే ఆ రోజు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఒక్కడై ఏంది నీ సంగతి అని ప్రశ్నించినటువంటి బిడ్డ తీన్మార్ మల్లన్న 10 ఏళ్లు బట్టి అలుపెరుగని పోరాటం చేసిన మీ అందరికీ తెలుసు. అంతేకాదు 100 రోజుల పాటు జైల్లో బందీ చేసిండు తీన్మార్ మల్లన్నను కేసీఆర్. 100 కేసులు పెట్టిండు. ఎక్కడ కూడా తల వంచకుండా, మడమ తిప్పకుండా నమ్మిన ప్రజల కోసం కష్టపడతా నిన్ను గద్దె దించుతా అని చెప్పి ఆ రోజు శపథం చేసినాం. శపథం చేసినట్టుగానే మీ అందరినీ చైతన్యం చేసి, మీ అందరినీ కథల రంగంలోకి దింపి ఇవాళ కేసీఆర్ పరిపాలన అంతం చేయగలిగినాం సోదరులారు. కేసీఆర్ ముత్తగా ఇచ్చిపోలే మనకు రాష్ట్రం. కేసీఆర్ చేతుల రాష్ట్రాన్ని పెట్టేటప్పుడు 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇచ్చినాం. 66 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉండే కేసీఆర్ రాష్ట్రం అప్పచెప్పినాడు. నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పినప్పుడు కూడా $65 రూపాయలు ఉండే ఆయనకు అప్పచెప్పినప్పుడు. మళ్ళా మనకి ఇచ్చేనాటికి ఎంతకి ఇచ్చిండు అన్న? 110 రూపాయలకు లీటర్ పెట్రోల్ ఇచ్చారు ఇద్దరు కలిసి, అవునా కాదా? 110 రూపాయల లీటర్ మళ్ళీ మనకు అప్పచెప్పారు. ఇక వీళ్ళు చేసిన ప్రగతికి ఇది. కుండలు పెట్టి భగవాన్లు ఎత్తుకొని పోయారు. ఇటు కేసీఆర్, అటు నరేంద్ర మోడీ గారు ఇద్దరు కలిసి ఏం చేసిరా అంటే ఆయన అదానీ అంబానీలకు దోషిపెట్టిండు, ఈయననేమో అల్లుడు బిడ్డకు దోషిపెట్టిండు. తీన్మార్ మల్లన్న జైలుకు పోయినాడు. తీన్మార్ మల్లన్న జైలుకి ఎందుకు పోయిండన్నా? ఏ ఒక్కటన్నా తీన్మార్ మల్లన్న సొంతింటి పంచాయతీ ఉందా? ఈ పేద వర్గాల కోసమే కదా, ఈ వర్గాల ప్రజల బిడ్డల భవిష్యత్ కోసమే కదా తీన్మార్ మల్లన్న జైలుకు పోయిండు కొట్లాడి. మరి మీ బిడ్డ ఎందుకు పోయింది సార్? మీ బిడ్డ జైలుకి ఎందుకు పోయింది సార్? ఏ పోరాటం మీద పోయింది సార్? స్వాతంత్ర పోరాటమా? కార్గిల్ కాడ కొట్లాడిపోయిందా? సారదా వేసిపోయింది. వాళ్ళకు మనకు తేడా లేదా? వాళ్ళకు మనకు తేడా లేదా? కాబట్టి నేనేమంటున్నంటే వాళ్ళ విజ్ఞత వదిలేస్తా ఉన్నాం. ఇంకా అధికారంలో ఉన్నాం మేమని ఇంకా అహంకారంతో మాట్లాడుతున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది ఖండిస్తా ఉన్నాం. అది తప్పు. ఇప్పటికైనా కేసీఆర్ గారు బుద్ధి తెచ్చుకోవాలి. గడికోసారి మాట్లాడుతుడు, మా పెద్దసారి చెప్పాలి. ఇంకా ప్రజలు తప్పు చేసిరని చెప్తున్నాడు సార్. ప్రజలే తప్పు చేసిరట ఆయన నోడగొట్టి. ఇప్పుడు ఇదెక్కడి కథ? ప్రజలు తప్పు చేసిరా ఒప్పు చేసిరా అనేది ఇంకా ప్రజలే తప్పు చేసినట్టు ఆయన తప్పు చేసిన మాట చెప్తలేడు.
రైట్, ఇది కరెక్ట్. అంతకుముందు ఎన్నికల్లో నీకు ఓటేసి తప్పు చేసిరని ఇప్పుడు సరైన నినాదం తీసుకున్నారు, సరైన నిన్ను ఓడగొట్టిరని చెప్తా ఉన్నారు పెద్దలు. అదే కదా మొన్న ఇటేం కదా నల్గొండ ఇటంతా తిరిగి 1-2 అన్న గెలిపిరు మమ్మల్ని ఎంపీ సీట్లో ఉంటుండు. 1-2 అన్న గెలిపి అన్నాడు కేసీఆర్ని. 38 గెలిపిస్తేనే అసెంబ్లీకి పోలేనోడు ఈ 1-2 గెలిపిస్తే పార్లమెంట్కి పోతాడన్నా? నేను లేస్తే మనిషిని కాదు అంటాడు. ఫస్ట్ ఇవ్వాలి కదా. రైతులకేమో నైతీలు ఊకోడట. ధరని తెచ్చి భూములన్నీ ఆగం చేసింది ఎవడన్నా? ఉచిత ఎరువులు ఇస్తాను మోసం చేసినోడు ఎవడు? ఈ రైతాంగానికి మద్దతు ధర ఇస్తాను కొడకళ్ళ కాడ మాటిచ్చి ఎగనామం పెట్టిండు. సన్నోట్లు వండిస్తే సున్నమని చెప్పిండు, వరి వండిస్తే ఉరి అని చెప్పినోడు కేసీఆర్. రైతులకేమన్నా అయితే నేనున్నా అంటుడు. మళ్ళా ఈయన ఈ భారతదేశంలో రైతాంగం కష్టం తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రైతాంగాన్ని అందుకే జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాలు పుట్టినాయి అంటే కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసి పుట్టినాయి. ఇక ఇది అయిపోగానే ఇప్పుడు కొత్త దుకాణం మళ్ళా. ఇప్పుడు రీసెంట్గా కొత్తగా ఏం చేసిందంటే కేటీ రామారావు అంటలేడా, మా జయవీరన్న చెప్తా ఉన్నాడు, యూట్యూబ్ ఛానల్ పెట్టి మా తమ్ముడు ఆ రోజు కొట్లాడిందని చెప్తా ఉన్నాడు. కేటీ రామారావు ఏమంటాడు, మేము దవాఖాన్లు కట్టినాం కానీ 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే 32 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే మా సర్కార్ అట్లనే ఉండేదేమో అని అనుకుంటా ఉన్నాడు ఆయన. 32 యూట్యూబ్ ఛానల్ పెట్టి చేస్తాడా. ఇక నిన్నయాలు ఏం దుకాణం స్టార్ట్ చేసిన మళ్ళా ఏమైంది బాయ్ సార్? అది గాలికి ఉల్టా అవుతుంది సార్ మాది కాదు. అట్లా కట్టు. నీ ఆవేదనకు అర్థం ఉంది, ఎందుకంటే ఇది అందరికీ కన్నతల్లి లాంటిది కాబట్టి. అదే కరెక్టే సార్ చెప్తుంది కూడా. అయితే నిన్న మొన్న కేటీ రామారావు నిన్న ఒక పెద్ద పంచాయతీ ఉంది కేటీ రామారావు దగ్గర వాళ్ళకి ఎందుకంటే ఏమైందిరా భయ్, తీన్మార్ మల్లన్న అనేటోడు యూట్యూబ్ ఛానల్ పెట్టి రోజు మన పాట పాడి మన పని చేసిండు. మరి ఇప్పుడు ఆయన ఎన్నికలలో నిలబడుతుండు, మనం ఆయన పని చేయాలి కదా. రోజు 2 వీడియోలు చేయమన్నా కదా తీన్మార్ మల్లన్న మీద. తీన్మార్ మల్లన్న ఈ పని చేసిండు, ఆ పని చేసిండు అని చేయమన్నా కదా. ఏమైందిరా అంటే చేస్తున్నాం కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తున్నాడు. చేస్తున్నాడు బాగానే కానీ జనం నమ్ముతలేరు సార్ అని చెప్తున్నాడు. బర్రెకి సున్నం వేస్తే ఆవైతే అదన్న. తీన్మార్ మల్లన్న ఎటువంటి వాడు మీ అందరికి తెలియదా? తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఏమంటాడు, కేటీఆర్ బ్లాక్ మెయిలర్ అంటాడు, తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అంటాడు. మరి నేను బ్లాక్ మెయిలర్ చేస్తే 10 ఏళ్ళు నువ్వే పవర్లు ఉన్నావు కదా, అప్పుడే మీకు నువ్వు పట్టుకోక అదే చేయాలి కదా. అది చేయలే, ఏం లేదు, బట్ట కాల్చేయాలి, దొంగతనంగా గట్టెక్కాలనేది ఆలోచన. పోయినసారి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం దొంగోట్లతోనే కాదన్నా గెలిచింది, బోగచోట్లతోనే కదా. మళ్ళా ఇవేమైనా మాయ మాటలు చెప్పి మళ్ళా గెలవాలని చూస్తున్నాడు. కానీ టీఆర్ఎస్ పార్టీకి ఏడాది మాసికం పెట్టుడు ఒకటే తక్కువ ఉంది, అంత అయిపోయింది. ఈ 4వ తారీఖు దాకా కూడా ఏ ఎమ్మెల్యే ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు పిలుపొస్తుందా గాంధీ భవన్ నుంచి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా నైతిక విలువలు పాటించి ఇంకా పిలుస్తలేరు కానీ రేపో మాపో అయిపోతుంది. కేసీఆర్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్రలో కలిసిపోతుంది అంతే, అంతకంటే ఎక్కువ లేదు. ఇక రెండోది, ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి ఒక ఆయన పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన నేను ఈ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆయన ముగ్గురం రాత్రి V6లో కూర్చున్నాం. V6లో లైవ్లో కూర్చున్నాం ముగ్గురం. ఏం చేస్తావు సార్ నీకు ఓటు ఎత్తంటే నేను ప్రశ్నించే గొంతునైతాను ఒక ఆయన అంటుడు, నేను ప్రశ్నించే గొంతునైతాను ఒక ఆయన అంటుడు. వీళ్ళిద్దరికి సీట్లు ఇవ్వకపోతే ప్రశ్నించడం నేనే. మళ్ళా వీళ్ళిద్దరికి ఆ పార్టీలు టికెట్లు ఇవ్వకపోతే ప్రశ్నించడం నేనే. వీళ్ళంటే ప్రశ్నిస్తారట. కాంగ్రెస్ పార్టీ ఈ నిరుద్యోగుల కోసం, ఈ ఉద్యోగస్తుల కోసం తన మేనిఫెస్టోలో ఏ హామీలైతే ఇచ్చిందో ఆ హామీలను కాంగ్రెస్ పార్టీ ద్వారా అమలు చేయించే మీ బిడ్డ తీన్మార్ మల్లన్న ఇక్కడ నిలబడ్డ తర్వాత
నేను ప్రశ్నిస్తా అంటాడు ఒక ఆయన, నేను ప్రశ్నిస్తా అంటాడు. ఆఖరికి వాళ్ళ మీద దాడి జరిగితే వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకోకపోతే నేనే ప్రశ్నించిన వాళ్ళ తరఫున. మళ్ళా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాదు, తీన్మార్ మల్లన్న ఆఫీస్కు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త వచ్చినా ఆదుకున్నాం, వాళ్ళ తరఫున మాట్లాడినాం. బీజేపీ కార్యకర్త వచ్చినా వాళ్ళ తరఫున మాట్లాడినాం. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక విషయానికి వస్తే ఇలా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలంట. నేను ఒక మాట అడుగుతా, ఈ ఉప ఎన్నిక ఎవరు తెచ్చారు సార్? ఈ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఏంది పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నాకెందుకు దిక్కుమాలిందని అక్కడ బారేసిపోయాడు. ఎవరు? పల్లా రాజేశ్వర్ రెడ్డి. నడి రోడ్డు మీద పట్టభద్రుల ఆశయాలను వదిలిపెట్టి పోతే ఆ ఆశయాలను మళ్ళా భుజాన్ని మీదకి ఎత్తుకొని ఇలా మళ్ళా తీర్మానం మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. సోదరులారా, నువ్వు పడేసిపోయిన ఎమ్మెల్సీ కోసం మళ్ళా కావాలని మళ్ళీ ఆయన తీసుకొని వస్తా ఉన్నావు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫస్ట్ ఈ కార్డు ఎందుకు దింపినావో చెప్పు. రెండోది, పాపం ఈసారట టిఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకను పంపుతా ఉందట అని చెప్తాం. నిజంగా ఏమన్నా ఉంటే ఆ టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఉద్యమకారులు, సీనియర్ నాయకులు వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ముందుగాల ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చిన ఏందని ప్రశ్నిస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి సమాధానం చెప్పి నా దగ్గర గోలు. పోనీ ఆ భారతీయ జనతా పార్టీలన్నా ఓ మంచి స్ట్రాంగ్ లీడర్స్ చాలా మంది ఉన్నారు, అందులో కూడా యంగ్స్టర్స్ ఉన్నారు. వాళ్ళకి ఇస్తారేమో అనుకున్నా. కనీసం యుద్ధం అంటే కొట్లాడినట్టు ఉండాలి కదా. జరన్న ఇట్లా అందామంటే అటు ఆయన పరిస్థితి అది, ఇటు ఈయన పరిస్థితి ఇది. ఏం చేద్దాం చెప్పుది. కానీ మన కొట్లాట వీళ్ళతోని కాదు, మన కొట్లాట సమస్యలతోని, మన కొట్లాట బాధపడుతున్న వాళ్ళతోటి. బాధపడుతున్న ఎవరైతే నష్టపోయి జీవితాలన్నీ పనంగా పెట్టిరో వాళ్ళ తరఫున మన కొట్లాట ఉండాలి తప్ప కానీ వీళ్ళ మీద కాదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ సోదరుడు ఇప్పుడాక ఒక ఆయన వచ్చిపోయి జీవో 46 గురించి మాట్లాడన్నాను. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చిందో జీవో 46 బాధితులకు, ఆ హైకోర్టు ఎలాంటి డిసిషన్ ఇస్తుందో చూస్తా ఉన్నాం, వేచి చూస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటది, ఆ బాధితులకు న్యాయం చేస్తుందని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఎవరు తీసుకొచ్చారు సార్ ఈ జీవో 46? పుణ్యాత్ముడు ఎవరు? గట్టిగా చెప్పరు. ఎవరు తీసుకొచ్చారు ఈ జీవో? కేసీఆర్ తీసుకొచ్చిండు. 317 జీవో తీసుకొచ్చిండు ఇంకోటి పుణ్యాత్ముడు. భార్య హాలియా కాడ పనిచేస్తే భర్త ఆదిలాబాద్ కాడ ఉంటాడు, నల్లగొండ కాడ అమ్మమ్మ ఇంటి కాడ పోరాడు ఆడుకుంటాడు. ఇది 317 జీవో కథ. ఇది ఎవరు తెచ్చారు సార్? ఎవరు తెచ్చారు? కేసీఆర్. ఇవి తెచ్చాట. అవి తెచ్చినటువంటి కేసీఆర్, కేటీఆర్ ఏమంటాడు? ఇవి ఎప్పుడు రద్దు చేస్తామని ప్రశ్నిస్తాడ. ఇలా కథ ఎట్టుంది చూడు. ఎలుకలకు ఏమన్నా అయితే పిల్లి నిరార దీక్షకు దిగినట్టుంది కథ. ఎలుకల హక్కుల కోసం పిల్లి కొట్లాడినట్టుంది. లేదా తెచ్చినోని నువ్వే, వాళ్ళ సావులకు కారణమైంది నువ్వే, వాళ్ళ జీవితాలు నాగం చేసింది నువ్వే. ఇవాళ మళ్ళా నేను ఆ లక్కుల కోసం పోరాడతా అంటే ఇదేమన్నా నోరుతోనే ముచ్చట్నేనా? కాంగ్రెస్ పార్టీ ఏ హామీ అయితే ఇచ్చిందో నా సోదరులారా, నిరుద్యోగ సోదరులారా, ఉద్యోగస్తులారా, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎవరైతే చేస్తా ఉన్నారో ఒక్క హామీ మిగలకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నీ నెరవేరుస్తుంది. దానికి నాది బాధ్యత, మా అన్న జయవీరన్న బాధ్యత, మా పెద్ద మనిషి జానారెడ్డి సాబ్ బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వతంత్రం కావాలన్నది, స్వతంత్రాన్ని తీసుకొచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది, ఇచ్చి చూపెట్టింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తానది, కట్టించి చూపెట్టింది. ఇన్ని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తన మాట నిలబెట్టుకున్నట్టుగానే రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీలో ఎన్నికల్లో కూడా మీరు ఒక అవకాశం ఇవ్వండి, తప్పకుండా మీ తరఫున మీ తమ్ముడు, మీ సోదరుడు తీన్మార్ మల్లన్న ఆ హామీలు నెరవేర్పించే జిమ్మెదారి తీసుకుంటుండని చెప్పి తెలియజేస్తా ఉన్నా.
సోదరులారా, నాకు తెలుసు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడే ఎవరో మిత్రులు అన్నారు, తీన్మార్ అలియాస్ నవీన్ కుమార్ అన్నారు. ఇక్కడ జనానికి తెలియకపోతుండే మన జానరెడ్డి సారే రివీల్ చేసింది. ఆయన పేరు అసలు పేరు మల్లన్న కాదు, నవీన్ కుమార్ అని. సో వాస్తవానికి కూడా మా అమ్మ నాన్న పెట్టిన పేరు నవీన్ కుమారే, కానీ తీన్మార్ మల్లన్నగా నా పేరు నేను మార్చుకోవడం జరిగింది. ఇప్పుడు బ్యాలెట్ పేపర్లో ఉండే పేరు తీన్మార్ మల్లన్ననే, నవీన్ కుమార్ అని ఉండదు. మోరవర్ ఏంటంటే ఈ రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సింబల్ ఉండదు, చేతి గుర్తు ఉండదు, కేవలం పేరే ఉంటది. ఆ పేరుకి ఎదురుగా బ్యాలెట్ పేపర్లో మన సీరియల్ నెంబర్ ఎంత? 2 మన సీరియల్ నెంబర్. బ్యాలెట్ పేపర్లో మన సీరియల్ నెంబర్ 2 ఉంటది. ఆ రెండో డబ్బాలో రాసి ఉంటది తీన్మార్ మల్లన్న భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని రాసి ఉంటది. దానికి ఎదురుగా ఓ ఖాళీ డబ్బా ఉంటది. ఆ ఖాళీ డబ్బాలో 1 నెంబర్ గుర్తేయండి చాలు. ఆ ఖాళీ డబ్బాలో 1 అని వేసి వదిలిపెట్టండి. ఇక పుట్టుకున్న ఇంకోనికి గాడు మంచోడికి చేతోడని 2-3 వేసిరంటే మొదటిసారి లెక్క అవుతుంది పల్లారాజేశ్వరం లెక్క. కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మీ గ్రామాల్లో ఉన్నటువంటి పట్టభద్రులను కలిసి తీన్మార్ మల్లన్న నిలబడ్డాడు, మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపించండి అని చెప్పి వాళ్ళందరినీ 1కి 2 సార్లు పలకరించి మీ అందరికి కూడా డాటా కూడా ఏ కన్ఫ్యూజన్ లేకుండా గ్రామంలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఆ గ్రామం ఏంది, వాళ్ళ పేరేంది, అడ్రస్ ఏంది కానించి సెగ్రిగేట్ చేసి రెడీగా పెట్టినాం. మీకు అన్న జయవీరన్న గారు కానీ లేకపోతే అన్నగారి మనుషులు కానీ మీకు అందజేస్తారు. సో దయచేసి సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి ఓట్లు 10,000 ఓట్లు ఉన్నాయి. ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎన్ని ఉన్నాయంటే 10,000 ఓట్లు ఉన్నాయి. పెద్దలు నేను జానారెడ్డి గారిని శిరస్సు వంచి నమస్కరించి అడుగుతా ఉన్నా, సార్ నాకు 10,000 ఓట్లు కావాలి సార్, అవి దయచేసి ఆశీర్వదించండి. ఆ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు భారీ మెజార్టీని ఇవ్వండి సార్. ఆ తల్లి సోనియా గాంధీకి మీరు పంపించింది చెప్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రేపొద్దుగాల ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ రావు గారు కూడా లేకపోతే ఇంకెవరైనా ఉంటే మళ్ళా బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించి నరికి పోగులు పెట్టే గొంతుక మా తానుందని చెప్తాను. అసలు ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఒకవేళ వాళ్ళు వచ్చి కనుక మా ఓటేయమంటే మనం అడగాల్సిన ఫస్ట్ ప్రశ్న, ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది సార్ అని అడగాలి. ఎందుకు వచ్చింది? పట్టభద్రులతో నాకు సంబంధం లేదు, పట్టభద్రులలో ఆశయాలతో సంబంధం లేదని పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ కాడి కింద వాడేసి వెళ్ళిపోతే, పట్టభద్రులను నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే, ఆ పట్టభద్రులను తిరిగి మన భుజాల మీద వేసుకొని వాళ్ళ హక్కులను కాపాడడానికి ఈ ఎన్నికల్లోకి మనం దిగితే వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే మాకు వద్దని వెళ్ళిపోయారు కదా. వద్దని వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా మేము వస్తామంటే ఏ హక్కుతో వస్తారని మనం ప్రశ్నించాలి సోదరులారా. రెండోది, తీన్మార్ మల్లన్న ఇవాళ సరే కేటీ రామారావు పాపం వాళ్ళు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇంత అడగోలుగా మెజార్టీ ఇస్తే వాళ్ళకు కడుపు మండుతుంది కూడా. ఈ మిర్యాల కూడా ప్రజలందరూ కూడా అడగోలుగా మెజార్టీ ఇచ్చి తోలితే వాళ్ళ కడుపు మండదా? సహజంగానే మండుతుంది. మా బిఎల్ఆర్ అన్న ఒక మాట చెప్పిండు, నేను ఆ రోజు యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూకి పోయినా నన్ను ప్రమాణం చేయించిండని చెప్పిండు. అన్నా, ఇది తీన్మార్ మల్లన్నకు నీ మీద ఎలాంటి సంకోచం లేదు, కానీ ఈ సమాజాన్ని మీ ద్వారా మెప్పించాలని చేసినటువంటి ప్రయత్నమే అది, అంతకు మిక్కిలి ఇంకో కార్యక్రమం కాదు. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి ఒక అరాచక శక్తి అప్పటికే 42 మంది ఎమ్మెల్యేలను ఎత్తుకొని పోయి పరిహాసం చేస్తూ ఉంటే, మీ అందరి హక్కులను కాపాడడం కోసం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడం కోసం అన్నా మనమంతా ఐక్యంగా ఉండాలి, ఈ సమాజానికి మన ఐక్యతను చాటి చెప్పాలని పెట్టింది ఆ భగవద్గీత బుక్. ఆయలా వాస్తవానికి కూడా నేను బిఎల్ఆర్ అన్నతో చెప్పిన, అన్నా నీ గురించి ప్రజలు ఏమనుకుంటారో ఒకసారి పోలింగ్కి పోదామా అని చెప్పిన, ఓటింగ్ పోదామా అని చెప్పిన.
బ్రహ్మాండంగా ప్రజలు ఒక్క మిర్యాలగూడ ప్రజలే కాదు, ఈ చుట్టుముట్టున్నటువంటి ప్రజలందరూ కూడా బిఎల్ఆర్ గెలవాలని కోరుకున్నారు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో. సోదరులారా, ఇది బిఎల్ఆర్ అన్న ఘనత, అది బిఎల్ఆర్ అన్న తమ్ముళ్ళుగా అన్నలుగా మీ ఘనత. ఇవాళ ఈ మిర్యాలగూడలో ఒక అరాచకం అంచివేయబడ్డదంటే, ఒక ప్రజాస్వామ్యం పరిడవిల్లబడ్డదంటే అది మీ చలువే, మీరు పెట్టిన భిక్షే. ఎంత సౌమ్యంగా, ఎంత క్రమశిక్షణతోని ఒక ఎమ్మెల్యే అని కాకుండా ఒక బాధ్యత గల వ్యక్తిగా ఇక్కడ నిలబడి మనందరికీ దిశానిర్దేశం చేస్తూ మనందరినీ కంట్రోల్ సిస్టంలో తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి ఎమ్మెల్యేను నేను ఎక్కడ చూడలేదు, చూడబోను కూడా. వాస్తవానికి కూడా 2021లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరిగింది. ఎన్నిక జరిగితే ఇదే మిర్యాలగూడకు నేను పాదయాత్రగా వచ్చి ఆ సెంటర్లో నిలబడితే ఇక్కడ ఉన్నటువంటి మునీర్ గారు చాలా మంది సపోర్ట్ చేస్తూ ఉంటే అవుట్ రైట్ గా వాహనం మీదకి ఎక్కి నేను నా సోదరుడు తీన్మార్ మల్లన్న వైపు నిలబడ్డా నా సోదరుడు అర్జున్ కి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిర్యాలగూడ నన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంది. ఈ మిర్యాలగూడ గడ్డ రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఈ ఎమ్మెల్సీ రూపంలో నాకు వచ్చిందని నేను భావిస్తా ఉన్నా సోదరులారా, రేపు పొద్దున గెలిస్తే. అంతేకాదు, ఈ మిర్యాలగూడలో గతంలో ఉన్నటువంటి నాయకులు ఎన్ని రకాల అవమానాలకు గురి చేసిర్రు, ఎంత మందిని హింసకు గురి చేసిర్రు, ఎంత మంది మీద అక్రమ కేసులు పెట్టిర్రు, ఎంత మందిని నిర్బంధానికి గురి చేసిర్రో మీ అందరికీ తెలుసు. మిర్యాలగూడలో ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగి ప్రజలకు ఇబ్బంది జరిగితే వెంటనే స్పందించిన వాడు తీన్మార్ మల్లన్న, దాన్ని తులనాడిన వాడు తీన్మార్ మల్లన్న. ఈ ప్రజలను ఇటువంటి మాటలన్న తప్పు అని ఖండించింది తీన్మార్ మల్లన్న. నాకు తెలియకుండానే మిర్యాలగూడకు ఒక బంధం ఏర్పడ్డది. సోదరులారా, ఇది మిర్యాలగూడకు నాకున్న బంధం అయితే ఈ మిర్యాలగూడకు బిఎల్ఆర్ అన్నకున్నటువంటి బంధం అది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక గురించి 2 విషయాలు చెప్పాలి. కేటీ రామారావు ఫ్రస్ట్రేషన్లో ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, గౌరవ రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని బ్లాక్ మెయిలర్ని ముఖ్యమంత్రిని చేసిరని మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ తీన్మార్ మల్లన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడి ఈ ప్రజల కోసం జీవితాన్ని పనకబెట్టి కొట్లాడిన తీన్మార్ మల్లన్న నిలబడితే తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిలర్ అని మాట్లాడుతూ ఉంటారు. 10 ఏళ్ళు నువ్వే కదా పరిపాలన చేసింది, 10 ఏళ్ల కాలం పాటు నువ్వే ఉన్నావు కదా, 10 ఏళ్ల కాలం పాటు ఉంటే అటు రేవంత్ రెడ్డి గారు బ్లాక్ మెయిల్ ఎందుకు బయట పెట్టలేదు, తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్ ఎందుకు బయట పెట్టలేదు అని నేను అడుగుతా ఉన్నా. మేము సంపాదించినటువంటి ఆస్తులను ప్రభుత్వానికి రాసిచ్చి రాజకీయాల్లోకి వస్తున్న తీన్మార్ మల్లన్న నువ్వు మాట్లాడేది. ఇలా ఈ ప్రజల కోసం గొంతెత్తి ఈ ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడేది కేటీఆర్, నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నీ కుటుంబం తీన్మార్ మల్లన్న జైలు పోయి, తీన్మార్ మల్లన్న ఎందుకు జైలు పోయిందన్నా? ఈ ప్రజల హక్కుల కోసం, నిరుద్యోగుల పోరాటం కోసం, నిరుద్యోగుల ఉద్యోగాల కోసం, పెన్షనర్ల జీతాల కోసం, ఉద్యోగస్తులకు సరైన సకాలంలో జీతాలు రావాలని కొట్లాడితే జైలు పోయిండు. నువ్వెందుకు పోయినావు కవితమ్మ జైలుకి? నువ్వు ఏ కారణం చేత పోయినావు తల్లి? ఏ కారణం? సారదందర పోయినావు తల్లి. ఏమన్నా తెలంగాణ కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆడపడుచులకు కానీ తల ఎత్తుకునే కార్యక్రమమేనా నువ్వు చేసింది? సోదరులారా, ఇంకా ఇదే కాదు, నిన్న మొన్న కేటీ రామారావు ఓ 20 యూట్యూబ్ ఛానల్ పెట్టించుడు. అప్పట్లో అనగా 32 దవాఖాన్లు కట్టుడు కంటే 32 యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుండేదని అన్నాడుగా, అన్నట్టే పెట్టాడు. మొన్న పెట్టి ఏం చేసిండు? పెట్టి వాళ్ళతో పని చేపిస్తాడు. పని చేపిస్తుంటే నిన్న తిట్టిండట. ఏమని? సిగ్గు లేదురా ఈడియట్స్ గాడిది, నేనేం చెప్పినా మీరు ఏం చేస్తున్నారని చెప్పిన. ఏందన్నా అంటే తీన్మార్ మల్లన్న మంచోడు కాదు అని రోజుకో 2 వీడియోలు తయారు చేయమని చెప్పిన కదా. అంటే చేసినామన్నా అంటే మరి ఏమైందిరా అంటే మనం చేసినా కానీ జనం నమ్ముతలేరన్నా అని చెప్పిన. బర్రెకు సున్నమేస్తే ఆవైతే అది
తీన్మార్ మల్లన్న ఎక్కడా, క్యూ న్యూస్ ఎక్కడా, నువ్వెక్కడా? ఆయాల తెలంగాణ రాష్ట్రంలో నువ్వు ప్రతిపక్షాలను గద్దెత్తుకపోయినట్టు ఎత్తుకపోతా ఉంటే ఈ ఒక్క తీన్మార్ మల్లన్న ఒక్క యూట్యూబ్ ఛానల్ పెట్టే కదా నీ పక్షాన అనేకమైన పేపర్లు, టీవీ ఛానల్ నీ పక్షాన ఉంటే ఒక్క యూట్యూబ్ ఛానలే కదా ఈ ప్రజల పక్షాన నిలబడ్డది. ఆయాలనే ఏం చేయలేకపోయినావు, ఇవాళ ఏం చేస్తావు? కేటీ రామారావు ఏం చేయగలిగినావు నువ్వు? ఫోన్ ట్యాపింగ్లు, పేపర్ లీకేజీలు, భూ కబ్జాలు, అక్రమాలు, కుంభకోణాలు, ఇది నీ కుటుంబం చరిత్ర. కాంగ్రెస్ పార్టీ చరిత్ర, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారి చరిత్ర తీసుకుంటే ఆ తల్లి సోనియా గాంధీ అత్తగారైనటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పిఎల్ఆర్ గారు, వీళ్ళ చరిత్ర తీసి చూడు, ఎక్కడన్నా మీకు మ్యాచ్ అవుతుందేమో. ఇటువంటి నికార్సైన కాంగ్రెస్ పార్టీ మీద ఈ ప్రభుత్వాన్ని కూలగొడతామని చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉంటే, ప్రజలారా ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం. మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉండాలని ప్రజలు తీర్పిస్తే ఏర్పడ్డ ప్రభుత్వం. మాకు ఎమ్మెల్యేగా మా అన్న పిఎల్ఆర్ ఉండాలని మీరు తీర్పిస్తే నిలబడ్డటువంటి ప్రభుత్వాన్ని కూల్చేస్తామని హీంకారాలు బలుపుతా ఉంటే, మొన్న మిర్యాల కూడా వచ్చిపోయాడు కేసీఆర్, మిర్యాల కూడా వచ్చిపోయాడు. మాకు 1-2 అన్ని ఎంపీ సీట్లు ఉంటుండు, 1-2 ఎంపీ సీట్లు ఇవ్వన్నాడు కేసీఆర్కు. 38 ఎమ్మెల్యేలు ఇస్తేనే అసెంబ్లీకి పోనోడు 1-2 ఎంపీలు ఇస్తే ఢిల్లీ దాకా పోతాడే, అయినా పోతాడా? ఇవాళ నల్లగొండ గడ్డ మీద ఎంపీ అభ్యర్థిగా రఘువీరన్న మీ అందరి ప్రేమ ఆశీస్సులతోని భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాడు. ఇది నో డౌట్. 3 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు మన అన్న పిఎల్ఆర్ అన్న గెలిచిండు. జూన్ 4 తారీఖు నాడు రఘువీరన్న గెలుస్తాడు. ఇదే జూన్ 5 తారీఖు నాడు తీన్మార్ మల్లన్న కూడా గెలవాలని కోరుకుంటా ఉన్నాడు. సోదరులారా, తీన్మార్ మల్లన్న ఏం చేయబోతా ఉన్నాడు? ఏం చేయబోతా ఉన్నాడంటే, ఇక్కడ పిఎల్ఆర్ అన్న చేస్తున్నటువంటి ఆదర్శాలను రాష్ట్రం అంతా తీసుకుపోతా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇవాళ రెఫరెండం పెట్టుకుంటాను ఎవరన్నా ముంగటికి వచ్చినా, ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి నాయకులు ఇగో నా ఆస్తులు ఇవయ్యా ఈ ప్రభుత్వానికి జప్తు చేసేస్తా పదా అని చెప్పి వచ్చినోడు ఎవడన్నా ఉన్నాడా ఈ దేశంలో? అంత నీతివంతమైన రాజకీయాలు చేయడం కోసం మేము ముందుకు వస్తా ఉన్నాం. సోదరులారా, తీన్మార్ మల్లన్నకు గతంలోనే కేసీఆర్ అనేకమైనటువంటి పదవులు ఆఫర్ చేసిండు, అనేకమైనటువంటి వాళ్ళ పార్టీ సభ్యులు అనేకమైన ఆఫర్లు చేస్తే ఒక్కరోజు కూడా తల వంచకుండా, మడమ తిప్పకుండా ఈ ప్రజల స్వేచ్ఛ హక్కులే నాకు ముఖ్యమని నిలబడినటువంటి తీన్మార్ మల్లన్న ఇలా మీ తమ్ముడై, మీ సోదరుడై ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అభ్యర్థిగా నిలబడ్డాడు. దయచేసి ఆశీర్వదించాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నా. ఇప్పటిదాకా చాలా విషయాలు అన్న రాసుకోమంటే నేను కూడా రాసుకోవడం జరిగింది. ఇందులో నిరుద్యోగుల గురించి మల్లన్న ప్రశ్నించాలంటున్నాను. నిరుద్యోగాన్ని రూపుమాపే ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది. నిరుద్యోగులను ఎక్కడన్నా మిగిలిపోతే వారిని కూడా ఆదుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పైలా నౌకరీ పక్కా అని చెప్పి గ్యారంటీ పథకాన్ని మన ముందుకు తీసుకొచ్చింది. సోదరులారా, ఇదే ఇగో ఆయన అంటాడు 30,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు అందించింది కాంగ్రెస్ పార్టీ అంటే, ఒక ఆయన ఏమంటాడు రాత్రి డిబేట్లా, V6 డిబేట్లా నేను ఇంకొక ఆయన కూర్చుంటే ఆ బీజేపీ ఆయన అందరం కూర్చున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినవి అవి అని అంటారు. సార్, గత ప్రభుత్వాన్ని ఇస్తే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నాను చెప్తున్నారు కదా, మరి గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన అప్పులు రేవంత్ రెడ్డి కడతలేడా? అదేమో ఆయన ఖాతాలన్నట, ఇదేమో ఈయన ఖాతాలన్నట. సోదరులారా, ఒక మాట నిరుద్యోగుల గురించి ప్రశ్నించాలని బెజ్జం సాయన్న నన్ను ఒక మాట అన్నాడు. ఈ బ్లడ్లోనే ప్రశ్న ఉంది, ఈ బ్లడ్డే ప్రశ్న. ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రశ్నించేటువంటి తీన్మార్ మల్లన్నను తయారు చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఈ ప్రశ్నను మాత్రమే నమ్ముకొని ఉంటాడు.
మొన్న నామినేషన్ సందర్భంగా మా అన్న బిఎల్ఆర్ అన్న పక్కకే ఉంటే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడే ఉంటే అన్న ఈ జీవో 46 బాధితులు ఏం పాపం చేసిరు, ఎన్ని రోజులు ఇంకా ఈ సంగతి అని చెప్పి నామినేషన్ వేయకుండా ముందే ప్రశ్నించిన మంత్రి గారిని. వాళ్ళకి సాధ్యమా? ఎవరికన్నా చేయగలుగుతారా? వాళ్ళ వల్ల అవుతుందా? ఇక ఆయన రాత్రి V6 డిబేట్లో కూర్చొని ఒక ఆయన నేను ప్రశ్నించే గొంతుకనైతా అంటాడు, ఇంకొక ఆయన నేను ప్రశ్నించే గొంతుక అంటాడు. వీళ్ళ టికెట్లు ఇవ్వకపోతే వీళ్ళ పార్టీలను నేనే ప్రశ్నించిన ఎందుకు ఇయ్యర్రా అని వీళ్ళు గొంతుకనైతా అని చెప్తారు వాళ్ళు. నిజమన్నా? ఇక చాలా విషయాలు చెప్పారు నిరుద్యోగుల గురించి. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ప్రత్యేక ప్రణాళికతో వస్తూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాల భర్తీకి కట్టుబడి ఉంది. ఖచ్చితంగా వాటిని భర్తీ చేయబోతా ఉంది. త్వరలోనే ఆగస్టులో ఇంకా రిటైర్మెంట్లు ఉన్నాయి, అవి ఇవి కలుపుతూ అత్యధిక శాతంగా ఉద్యోగాలు భర్తీ చేయాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యం. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సందేశం. ఇక పెద్దలు చంద్రారెడ్డి గారు రిటైర్డ్ ఆఫీసర్ మాట్లాడుతూ మాకు సమయానికి జీతాలు వస్తున్నాయి అంటున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు, ఇక్కడ భాస్కర్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్కార్ నౌకరీ చేసేటువంటి ఆఫీసర్కు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆఖరికి పాల బిల్లోడు కూడా తిచ్చిపోతుండే, నీ ముఖం చేస్తున్నావు నౌకరీ అని. అదే పరిస్థితి ఉండే. కానీ ఇలా ప్రభుత్వ ఉద్యోగులు ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా నెల మొదటి తారీఖునే జీతాలేసి ఆ బిడ్డల కళ్ళల్లో ఆనందం చూపిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇగో ఇందుకోసం కూలుస్తాడా? ఈ నౌకర్లకు జీతాలు ఇస్తున్నటువంటి సమయానికి జీతాలు ఇస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి కూల్చాలని చూస్తా ఉన్నాడా? ఈ ఆడబిడ్డల కోసం ఏ కష్టం రావద్దని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఉచిత రవాణా పథకాన్ని మీ ముందుకు తీసుకొచ్చి ఇలా కోట్లాది మంది ఆడబిడ్డలు ఎన్నో కిలోమీటర్ల ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. ఉచితంగా ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచిత ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఎన్నడన్నా మీ బుర్రకి ఆలోచన వచ్చిందా? కేసీఆర్ నేను అడుగుతా ఉన్నా. రాలే. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతు బంధు కట్ అవుతుందని చెప్పి ఆగినాదన్నా? ఆగిందా? ఛాలెంజ్ చేస్తే 9 తారీఖు లోపల రైతు బంధు చేస్తా, లేకపోతే ముక్కు నాలుగు రాస్తా ఛాలెంజ్ చేసిన మొనగాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాదా? మళ్ళేమైంది? నేను రాజీనామా చేస్తా అని హరీష్ రావు అన్నాడు. టంచన్గా పైసలు ఎంగలే మళ్ళా వారిపోయాడు. ఇలా 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద బిడ్డలను ఆదుకోవాలని చెప్పి చూస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? 200 యూనిట్లలో కరెంటు ఇచ్చి ఈ బిడ్డల ఇళ్లలో వెలుగు నింపుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా? ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రజల సంక్షేమాన్ని కోరుతున్న ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్తాడు ఒక ఆయన, పడగొట్టాలని చెప్తాడు ఒక ఆయన. నేను లేస్తే పడగొడతా అంటాడు కేసీఆర్. నువ్వు లేస్తేగా ముందుగా అలా తిరిగే ఉండేది. సోదరులారా, అంతేకాదు కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చిందో ఈ సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని టెన్షన్గా ఇది అమలు చేయించే బాధ్యత నాది, మా ప్రభుత్వాన్ని పిఎల్ఆర్ అన్నది తీసుకుంటామని చెప్పి ఉద్యోగస్తులందరికీ హామీ ఇస్తా ఉన్నాం సోదరులారా. అలాగే పిఆర్సీ విషయంలో కూడా ఉద్యోగస్తులు అడుగుతా ఉన్నారు పిఆర్సీ సంగతి ఏందని. గతంలో డిఏలు కూడా 4 పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. 4 డిఏల విషయం చెప్తా ఉన్నారు. 4 డిఏలు అంటే కేసీఆర్కు మనము తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్పినమయ్యా. 16,000 కోట్లతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పచెప్తే మళ్ళా మనకి ఇచ్చే నాటికి 6 లక్షల కోట్ల అప్పు కాలికి ఉండదు. ఇవి మనకిచ్చిపోయింది. ఉద్యోగస్తులారా, మీ అందరికి రావాల్సిన జెన్యూన్గా రావాల్సినటువంటి డిఏలు బకాయిలు ఉన్నాయి. వాటి విషయంలో సత్వరమే చర్యలు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఇక నార్కెట్పల్లి టు అద్దెకి వరకు ఇండస్ట్రియల్ కారిడార్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెద్దలు కోరుతా ఉన్నారు. ఈ విషయంలో పిఎల్ఆర్ అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అన్నకు తోడుగా పక్కన నిలబడి ఆ ఇండస్ట్రియల్ కారిడార్ సాధన కోసం నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. డ్రై పోర్ట్ విషయంలో కూడా
ఆల్రెడీ తామరచర్ల దగ్గర 3000 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ గుర్తింపు జరిగిందని చెప్తా ఉన్నారు. ఈ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచడం కోసం, నిరుద్యోగ యువతను తగ్గించడం కోసం ఇటువంటి కార్యక్రమాల్లో తీన్మార్ మల్లన్న ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. ఈ కార్యక్రమాలు చేయడం కోసం ముందుంటాడని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నాం. అలాగే గురుకుల టీచర్లకు సంబంధించి నియామకాల్లో కొన్ని అవకతవకలు జరిగినాయి. ఇవన్నీ ఎవరు చేసిరు సార్? ఈ 46 జీవో తెచ్చిన మనగాడెవరు? గట్టే చెప్పుడు సార్. కేసీఆర్ కదా. 317 జీవో తెచ్చిన పుణ్యాత్ముడు ఎవరు? అంతే కదా. ఇప్పుడు ఈ గురుకుల టీచర్ల భర్తీ విధానము అది మన్ను మశాడం, ఈ ఉద్యోగస్తుల ఈ నిరుద్యోగుల అన్ని సమస్యలు తెచ్చి బిఎల్ఆర్ అన్న ముంగడ పెట్టిపోయాడు. మీరు బాగా చేసుకోరని చెప్పాడు. కుక్కకు పెత్తనం ఇస్తే కుండలు వాళ్ళకు వచ్చినట్టుగా కేసీఆర్కు రాజ్యాన్ని అప్పచెప్తే సిల్లెం కల్లెం చేసి ఆడ వారేసిపోయాడు. ఒకటి 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 సరి చేసుకుంటూ ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మించడం కోసం అహోరాత్రులు కష్టపడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. సోదరులారా, ఏ హామీలైతే ఇచ్చిందో ఉద్యోగాల భర్తీ విషయంలో కానీ, జాబ్ క్యాలెండర్ విషయంలో కానీ, గ్రూప్ 2 పోస్టుల పెంపుదల విషయంలో కానీ, గ్రూప్ 3 పోస్టుల పెంపుదల విషయంలో కానీ, డిఎస్సిలో అదనపు పోస్టుల గురించి కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీని కట్టుబడి నెరవేరుస్తుందని చెప్పి మీ అందరికీ ముఖ్యమంత్రి గారి తరఫున నివేదించుకుంటా ఉన్న సోదరులారా. ఇంకా జూనియర్ పంచాయతీ సెక్రటరీలకు సంబంధించినటువంటి సర్వీస్ ఏదైతే ఉందో దాంట్లో అవకతవకలు కేసీఆర్ ఏ పని మొదలు పెట్టాక అంతే. ఒకటి ఆయన కేసీఆర్ టంచన్గా చేసిన పనులు ఏంటి అంటే ఇసుక దోపిడీ టంచన్గా చేసిండు, భూ కబ్జాలు టంచన్గా చేసిండు. ఇవి ఆయన చేసి ఇక అలాగే గెస్ట్ లెక్చరర్ల విషయం కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్య. వాళ్ళు గెస్ట్ ఫ్యాకల్టీగా వస్తారు, వాళ్ళు రెగ్యులర్ ఫ్యాకల్టీ కంటే ఎక్కువ పనిచేస్తారు. మళ్ళీ వాళ్ళకు వచ్చేటువంటి జీతాలు 10 నెలల కాలం పాటే వస్తాయి. 12 నెలల కాలం పాటు జీతాలు ఇప్పించేటువంటి ప్రయత్నం తీన్మార్ మల్లన్న మీ సోదరుడు చేస్తాడని చెప్పి అందరికి హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఫార్మాటీ ఎక్కడన్నా ఏ ఉద్యోగం అన్నా చేస్తే ఏ చదువు చదివితే ఉద్యోగం వస్తుంది అనుకుంటాం. ఫార్మాటీ అనే ఒక కోర్సు ఉంటుంది, నిరుద్యోగులను తయారు చేసే కోర్సు అది. దానికి ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. మళ్ళీ దానికి అంటే వాళ్ళని వాడుకునే విధానం గత ప్రభుత్వాలకు తెలవలే. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ఫార్మాటీ వాళ్ళకు కూడా న్యాయం జరిగేటువంటి విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే సర్వశిక్ష అభియానంలో సమస్యలు అట్లే ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించాల్సింది, తప్పకుండా పరిష్కరిస్తాం. అలాగే అంగన్వాడీలై, ఆరోగ్యశ్రీ వాళ్ళై, 108 ఎంప్లాయీస్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్క సమస్య కాదు, ఒక్క లెక్క కాదు సోదరులారా. ఇప్పుడు రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ పదవి ఇది మామూలు పదవి కాదు. ఇంత పెద్ద భారం మన ముంగట దించి పల్లా రాజేశ్వర రెడ్డి పరారైండు. అయినా కూడా ఇది భారం అనుకోకుండా బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ తన భుజానికి ఎత్తుకుంటా ఉంది. ఈ బాధ్యతను మీ అందరి కళ్ళల్లో ఆనందం చూడడమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కళ. ఇది మా అందరి ఆశయం అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం సోదరులారా. చాలా ఇచ్చిరు, ఇంకా మా బిఎల్ఆర్ అన్న 2 పంపిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలంటున్నారు. ఆగస్టులో రిటైర్మెంట్లు ఉన్నాయి. కేసీఆర్ ఏం చేసిందంటే వీళ్ళందరికి బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 3 ఏళ్ల వయసు పెంచిపోయాడు. 3 ఏళ్ల వయసు పెంచిపోయాడు. కేసీఆర్ దొడ్లున్న పాలన్నీ విడిపోయాడు, బర్లన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు ఏ బర్రెను విండినా పాలు వచ్చే పరిస్థితి లేదు. కేసీఆర్ చేసిన కథ కాదు. కాబట్టి ప్రభుత్వ శాఖల్లో ఖాళీ కాబోతున్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడం కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటించబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక 317 అనేటువంటి జీవోని నడి బాధట్లా ఉరి తీయాలని ఆయన కేసీఆర్ తెచ్చింది. సోమేష్ కుమార్ పుణ్యాత్ముడు తెచ్చిండు. నూతన పెన్షన్ విధానాన్ని కూడా మాట్లాడుకున్నాం, డిఏలు మాట్లాడుకున్నాం. ఈ కుబేరులో ఉన్న పెండింగ్ బిల్స్ని వెంటనే రిలీజ్ చేసి వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మీ హక్కు. మీకు రావాల్సినటువంటి బిల్లుల్ని ఇప్పించేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక ఉపాధ్యాయుల ప్రమోషన్స్ మరియు బదిలీలు వెంటనే చేపట్టాలని చెప్తా ఉన్నారు.
అయితే ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాతే నిర్ణయం తీసుకుందాం అనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా. ఇక క్యాష్లెస్ హెల్త్ కార్డులను జారీ చేసి అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స అమలయ్యే విధంగా ఆ జీవో రిలీజ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పటికే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచినటువంటి విషయాన్ని మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇక పెన్షనర్స్ కి సంబంధించిన కంపేటివ్ 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు కుదించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇస్తా ఉన్నాం. ఇక అలాగే 50% ఫిట్మెంట్స్తో వెంటనే పిఆర్సీ ప్రకటించాలని చేస్తా ఉన్నారు. మీరు డిమాండ్ చేయడం తప్పు కాదు, ఎందుకంటే ఒక్కొక్క వ్యవస్థను సరి చేయడం మా ముందున్నటువంటి బాధ్యత కాబట్టి ఒక్కొక్క ఆర్థిక వ్యవస్థను ఒక్కొక్క శాఖను సరి చేసుకుంటూ వచ్చి ఇవన్నీ నెరవేర్చడానికి మా వంతుగా త్వరితగతిన కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అలాగే గత ప్రభుత్వ కాలంలో ఆగిపోయిన ఖాళీ పోస్టులు ప్రస్తుతం భర్తీ చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా అన్ని పోస్టులను భర్తీ చేసే విధంగా ఇప్పుడే వీసీల నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ ఆల్రెడీ ప్రారంభమైంది. ఇక ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అలాగే విద్యా వ్యవస్థలో ఖాళీగా ఉన్నటువంటి ప్రతి ఉద్యోగాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. ఇక అలాగే నల్గొండలో ఉన్న 400 మంది టిఎస్సి క్వాలిఫైడ్ 1998 క్వాలిఫైడ్ ఉద్యోగస్తులు అంటే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో క్వాలిఫైడ్ అభ్యర్థులు మాకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నారు. ఒక 2008 కాదు, 2008 కాకుండా 1998 బ్యాచ్ లో క్వాలిఫైడ్ అయినటువంటి వాళ్ళని ఏపీ తరహాలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయబోతుందనే విషయాన్ని మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను సోదరులారా. అతి త్వరలోనే మీకు తీపి కబురు కూడా ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇగో ఈ కథ పెట్టింది. ఈ కార్యక్రమము ఇవన్నీ చెప్పు సారు, ఇవన్నీ చెప్పి దీని సంగతి ఏంది, నీ ఒపీనియన్ నేను చెప్పిన తర్వాత ఇక ఓటాడుకో అని చెప్తుండు. అయిపోయింది, మొత్తం ఉన్న కాడికి సారమంతా లాగేసిండు. ఇంకవే కాదు ఎన్ని బాధ్యతలు ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మోయడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. మేము ఈ పని చేసి నిరూపించుకుంటామని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఇక ఇక్కడ మా అన్న పెట్టిండు, బ్యాలెట్ పేపర్ పెట్టిండు. బ్యాలెట్ పేపర్లో ఇగో మనది సీరియల్ నెంబర్ 2 ఫస్ట్ వేరేట అయినది ఉంటుంది, సెకండ్ సీరియల్ నెంబర్ 2 మనది. ఈ 2వ సీరియల్ నెంబర్కి ఎదురుగా 1 నెంబర్ వేయాలి. ఈ 2వ సీరియల్ నెంబర్ లో తీన్మార్ మల్లన్న అని ఉంటుంది. మళ్ళా నవీన్ కుమార్ అని మా అమ్మ నాన్న పెట్టిన పేరు కాదు, తీన్మార్ మల్లన్న అని ప్రజలు పెట్టిన పేరే ఉంటది. తీన్మార్ మల్లన్న అని ఉంటది, దాని పక్క పట్టిన ఫోటో ఉంటది, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఉంటది. దాని పక్కన 1 నెంబర్ వేసి మీరు గెలిపించాల్సిందిగా మీ అందరిని శిరస్సు వంచి వేడుకుంటా ఉన్న సోదరులారా. ఎంత అద్భుతమైనటువంటి డయాసు, ఎంత క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమం చూస్తూ ఉంటే ఇంకా 4 గంటలైనా మాట్లాడబుద్ధి అవుతా ఉంది. కానీ ఒక మాట చెప్తా ఉన్నా సోదరులారా, తీన్మార్ మల్లన్న 100 కేసులు ఎదుర్కొని 100 రోజులు జైల్లో ఉండి నా కుటుంబానికి దూరం అయిపోయి, నా పిల్లలకు దూరం అయిపోయి కొట్లాడిందంతా మీ జీవితాలు మారడం కోసమే అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ జీవితాల్లో మార్పు రావాలని చేసినటువంటి ప్రయత్నమే. అందుకోసమే ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా సోదరులారా, మిర్యాలగూడ పట్టభద్రులారా, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ పిఎల్ఆర్ అన్న పేరు ఖరాబు చేయాలని మీ అందరికీ ప్రమాణం చేసి చెప్తా ఉన్నా సోదరులారా. మీ ఓటును వృధా చేయాలని చెప్పి అంతరాత్మ సాక్షిగా మీ అందరికి చెప్తా ఉన్నా సోదరులారా. ఒక్క అవకాశం ఇవ్వండన్నా. మీ తమ్ముడు బయట ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసిండు. ఇదే మిర్యాలగూడ నుంచి ఒక ముస్లిం బిడ్డ చదువుకుంటూ బాగా చదివేటువంటి ఒక బిడ్డ, ముస్లిం బిడ్డ వచ్చి బాగా చదివితే అమెరికాలో సీట్ వస్తే పంపడానికి డబ్బులు లేకపోతే ఆ రోజు తీన్మార్ మల్లన్న ఒకే ఒక్క రోజులో డబ్బులు కలెక్ట్ చేసి ఆ బిడ్డ అమెరికాలో చదువుకుంటా ఉంది. వాళ్ళ ఆ బిడ్డ ఇదే మిర్యాలగూడ గడ్డ మీద నుంచి, ఇదే నల్గొండ నుంచి 2 ముస్లిం పిల్లలు ఎంబీబీఎస్ సాధించారు. తల్లిదండ్రులు లేని పిల్లలు. వాళ్ళిద్దరికి వాళ్ళ ఫీజులు సెట్ చేసి, మొన్ననే 4 రోజుల క్రితం వాళ్ళ ఫీజులు సెట్ చేసి వాళ్ళకి పుస్తకాలు అన్ని కొనిచ్చి
విద్యారంగం పట్ల పేదోడి చదువు పట్ల నాకున్న నిబద్ధత చూపిస్తా ఉన్నా. అనేక మంది చిన్న పిల్లలకు గుండెల్లో హోల్స్ వస్తూ ఉంటే ఆపరేషన్లు తర్వాత ఓట్లు కావాలన్నా 90% ఓట్లు కావాలి.